అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట 4 దశాబ్దాల నుంచి పేద మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం అన్ని రకాల వైద్య సేవలైన చిన్నపిల్లల ప్రసూతి కంటి ఎముకల గుండె సంబంధిత వైద్య నిపుణులచే చికిత్సలు అందించబడును. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం సర్వసభ్య సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇస్లాం నగర్ లో నిర్వహించారు. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సైదాఖాన్ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించి గత కొన్ని రోజులుగా కొంతమంది వాట్సాప్ గ్రూపులలో అభ్యంతరకర పోస్టులు పెడుతూ సంఘ సభ్యుల మధ్య విభేదాలు సృష్టిస్తూ వాళ్ళ సొంత లాభాల కోసం సంఘాన్ని నష్టాన్ని కలిగిద్దామని సంఘ సభ్యుల మధ్య చిచ్చులు పెడుతూ గొడవలు సృష్టిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని తెలిపారు. వారిపై ఏకగ్రీవంగా తీర్మానం ద్వారా సర్వసభ్య సమావేశం చర్యలు తీసుకుందని అన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ సంఘ ప్రాథమిక హక్కులకు ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నందుకు వారిపైన చర్యలు తీసుకుని వారిని రాష్ట్ర కమిటీ పదవుల నుంచి తొలగిస్తూ సంఘం తీర్మానించిందని అన్నారు. కొత్త సభ్యులకు బాధ్యతలు ఇచ్చి వారి నియామకానికి సంఘ సభ్యులు తీర్మానించారు. అదే విధంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి మరికొన్ని జిల్లాలు తెగల ప్రతినిధులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియమించేందుకు సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి 13 జిల్లాల సంచార ముస్లిం సంఘ సభ్యులు 6 జిల్లాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఇస్లాం నగర్ మండల్లో సంచార ముస్లిం రాష్ట్ర కమిటీ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు సంచార ముస్లింను కొన్ని కులాలని దీంట్లో పొందుపరుస్తూ కొంతమందిని సంచార ముస్లిం సంఘం నుంచి తొలగించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం, ఈ తీర్మానానికి రాష్ట్ర కమిటీలో కొంతమంది సభ్యులను యాడ్ చేస్తూ నియమిస్తూ కూడా ఈరోజు సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో మా కులాల భవిష్యత్తు, మా హక్కుల పోరాటం కోసం కొన్ని అనమైన కారణాల వల్ల సంచార ముస్లిం రాష్ట్ర కమిటీ సభ్యులని కొంతమందిని తొలగిస్తూ అయ్యే కొంతమంది సభ్యులని యాడ్ చేస్తూ అయితే కొత్త కమిటీని నియమించడం జరిగింది. ఈరోజు కొంతమంది సంచార ముస్లిం మేమే సంఘం సభ్యులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా సంచార ముస్లిం ప్రజలు ఎవరు నమ్మొద్దని వాళ్ళని కోరుకుంటూ ఈరోజు ఎన్నికైన సభ్యుల పేర్లు వివరాలు త్వరలోనే వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్షాల్లా ప్రజలందరికీ అందించే ప్రయత్నం సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇస్లాం నగర్లో ఈరోజు సంచార ముస్లిం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించడం జరిగింది. గతంలో అనివార్య కార్యాల వల్ల కొంత మన సంచార ముస్లిం సోదరులు మేమే వ్యవస్థాపకులము మేమే అని కొన్ని భూత ప్రదానాలు చేసుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంచార ముస్లిం తెగల సంఘం ప్రతి సంఘపోళ్ళు వచ్చి ఈరోజు నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా రాష్ట్ర సంచార ముస్లిం సోదరులకు నేను నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నేను సర్వశక్తుల వల్ల నేను దాన్ని నా హోదాకు నేను న్యాయం చేస్తానని, నా సోదరులకు ఎలాంటి కష్టాలున్నా నష్టాలున్నా దానికి తోడుగా నేను ఉంటా. మా సంచార ముస్లింల సమస్యలను నేను ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సంచార ముస్లిం సోదరుల గురించి ఏ విషయంలో అయినా కానీ ఏదైనా కానీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి పని చేపించే బాధ్యతగా మా సంఘాన్ని ముందట్టికి నడిపే విధంగా పనిచేస్తానని ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులందరికీ నా యొక్క అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.